వెల్కమ్ టు ఇందారపు శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ముఖ్యంగా తీగజాతి కూరగాయలలో మనకు మంచి దిగుబడి తీసుకోవాలంటే జనరల్గా ఎటువంటి కూరగాయల సాగులో అయినా మంచి దిగుబడి తీసుకోవాలి. అందులో ముఖ్యంగా మనం ఎక్కువగా బీర, ఇప్పుడు మీరు చూస్తున్న కీరా, ఇవి క్రాప్స్ ఎక్కువగా వేస్తాం కాబట్టి జనరల్గా తీగజాతి కూరగాయలు తక్కువ సమయంలో మనకు ఒక 3 నెలల్లోనే క్రాప్ అనేది అయిపోతుంది. ఒక 40 డేస్ గ్రోత్, తర్వాత 40 డేస్ కటింగ్, దాదాపు 3 మంత్స్లో క్లోజ్ అయిపోతుంది క్రాప్ అనేది. కాబట్టి ముఖ్యంగా తీగజాతి కూరగాయలలో మంచి దిగుబడి తీసుకోవాలంటే కరెక్ట్ ఫెర్టిగేషన్ అనేది ఇవ్వాలి, ఎరువులు అనేది కరెక్ట్గా ఇవ్వాలి, ప్రాపర్ ఎరువులు ఇవ్వాలి. ఎరువులు అంటే ఒక యూరియా, జనరల్గా రైతులు ఇచ్చేటి ముఖ్యంగా డ్రిప్ ఫెర్టిగేషన్ మామూలు అయితే యూరియా, డిఏపి, పొటాష్ ఇస్తారు. డ్రిప్ ఫెర్టిగేషన్లో అయితే కూడా 1261, 9919, 13045, వీలైతే 005234, 0050 బస్ ఇవి ఇస్తారు అంతే. ఇవి కూడా ఏంటంటే వారంకి ఒకసారి, అది కూడా ఎప్పుడు 1 మంత్ తర్వాత, 20 డేస్ తర్వాత, 25 డేస్ తర్వాత, లేకుంటే 10 రోజులకు ఒకసారి 2 కేజీలు 3 కేజీలు ఇట్లా కరెక్ట్ అవగాహన అనేది లేకుండా ఓన్లీ ఈ ఎరువులు మాత్రమే ఇస్తారు. వేరే ఎటువంటి మైక్రోన్యూట్రియన్స్ కానీ ఎరువులు కానీ వాడరు. దాని ద్వారా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రైతు మంచి దిగుబడి తీసుకోలేకపోతుండు. కాబట్టి కంపల్సరీగా రైతు అనుకున్న విధంగా మంచి దిగుబడి సాధించాలంటే కంపల్సరీగా అన్ని రకాల ఎరువులు మొక్కలకు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే మంచి దిగుబడి అనేది మనము తీసుకోవచ్చు. ముఖ్యంగా ఈ తీగజాతి కూరగాయల్లో దిగుబడి తీసుకోవాలంటే మనం సోయింగ్ చేసిన తర్వాత 2 ఆకుల దశ నుంచి, 2 ఆకులు వచ్చినాయంటే ఒక 10 రోజులు 12 రోజులు 12 డేస్ నుంచి మనకు ఫెర్టిగేషన్ అనేది ప్రతి 4 రోజులకు 3 నుండి 5 కేజీలు ఎన్పికే ఫెర్టిలైజర్ గ్రేడ్ ఆధారంగా, వాటి క్వాలిటీ ఆధారంగా ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా మనకు పూత వచ్చే వరకు 1261, 9919, పూత వచ్చిన తర్వాత 13045, తర్వాత 005234, కాయ కటింగ్ స్టార్ట్ అయినాక కూడా 13045, తర్వాత కాయ ఎండింగ్ అయ్యే వరకు, మన క్రాప్ ఎండింగ్ అయ్యే వరకు 005234 ఇచ్చుకోవాలి, తర్వాత 13045 ఇచ్చుకోవాలి. ఇవి ఇచ్చుకుంటూ వీటితో పాటు ఎన్పికే ఫెర్టిలైజర్లతో పాటు ముఖ్యంగా నేను చాలా వీడియోలో చెప్తున్నా, మనం చాలా మంది రైతులు కూడా వాడి మంచి ఫలితాలు పొందుతున్నారు. హ్యూమిక్ యాసిడ్, సీవిడ్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ ఇంతకుముందు ఒక వరి వీడియో కూడా మన ఛానల్ వచ్చింది. ఆర్మూర్ దగ్గర రైతు మంచి దిగుబడి అంటే క్రాప్ పిలుకలు చాలా ఎక్సలెంట్ ఉంది, ఏది హ్యూమిక్ యాసిడ్ సీవిడ్ వాడడం వల్ల. తర్వాత టమాటా రైతులు కూడా వాడడం జరిగింది సీవిడ్ హ్యూమిక్, చాలామంది రైతులు వాడుతున్నారు. కాబట్టి కంపల్సరీగా మీరు హ్యూమిక్ యాసిడ్ సీవిడ్ అనేది వాడండి. ఇవి వాడితే మీకు దిగుబడి అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ తీగజాతి కూరగాయలు తక్కువ టైంలో మనం దిగుబడి తీయాలి, ఎక్కువ టైం అనేది ఉండదు. కాబట్టి తక్కువ టైంలో దిగుబడి రావాలంటే దానికి తగ్గ ఫెర్టిగేషన్ కూడా కంపల్సరీగా ఇవ్వాలి. ముఖ్యంగా తీగజాతి కూరగాయలలో ఈ హ్యూమిక్ యాసిడ్, సీవిడ్ ఏ విధంగా వాడాలనేది చూద్దాం ఈ వీడియోలో. చాలా వరకు హ్యూమిక్ యాసిడ్, సీవిడ్ మీకు అనేక రకంగా ఆన్లైన్ మార్కెట్లో దొరుకుతాయి, తర్వాత మీకు షాపులలో దొరుకుతాయి. బట్ కొంత క్వాలిటీ సరిగా ఉండవచ్చు, ఉండకపోవచ్చు, రేట్లు ఎక్కువ ఉండవచ్చు, తక్కువ ఉండవచ్చు, అనేక డిఫరెన్స్ ఉంటాయి. బట్ మీకు అంటే హ్యూమిక్ యాసిడ్ వచ్చేసి మనకు 200 రూపీస్ కేజీ, సీవిడ్ 300 రూపీస్ కేజీ, తక్కువ ధరలో మంచి క్వాలిటీ అవి మనకు హ్యూమిక్ యాసిడ్, సీవిడ్ మీకు దానికి సంబంధించిన నంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు తెప్పించుకోవచ్చు, లేదు నాకు వాట్సాప్ చేసిన నేనైనా మీకు వీలుంటే పంపివ్వడం జరుగుతుంది. సో హ్యూమిక్ యాసిడ్, సీవిడ్ ఇవి 2 మీరు కంపల్సరీగా ప్రతి ఒక్క రైతు వాడుకోవాలి. సో ఇది ఏ విధంగా వాడుకోవాలంటే హ్యూమిక్ యాసిడ్ అనేది, సీవిడ్ అనేది 2 పౌడర్ రూపంలో ఉంటుంది. 1 కిలో ప్యాకెట్ ఉంటుంది. ఈ కిలో ప్యాకెట్ పౌడర్ రూపంలో ఉన్న హ్యూమిక్ యాసిడ్ను మీరు మినిమం 10 రోజులకు ఒకసారి 1 ఎకరాన కేజీ ఇచ్చుకోవాలి మినిమం. సీవిడ్ కూడా మీరు 10 రోజులకు ఒకసారి 1 కేజీ సీవిడ్ 1 ఎకరాన్ని ఇచ్చుకోవాలి. ఈ విధంగా తీగజాతి కూరగాయల్లో మీకు ముఖ్యంగా 20 రోజుల తర్వాత స్టార్టింగ్ బేసల్ డోస్గా మీరు సాయిల్ తయారు చేసేటప్పుడు హ్యూమిక్ యాసిడ్ ఒక 5 నుండి 10 కేజీలు ఇచ్చుకోవచ్చు. ఈ సీవిడ్ కూడా మీరు ఒక 5 కేజీలు అట్లా 10 కేజీలు కూడా ఇచ్చుకోవచ్చు. మినిమం 5 కేజీలు అయితే కంపల్సరీగా నేల తయారు చేసేటప్పుడు ఇవ్వాలి. దాని తర్వాత మళ్ళీ మీరు డ్రించింగ్ చేస్తారు కదా, విత్తనం పెట్టినాక 2 ఆకుల దశ వచ్చినాక వేరు చిన్నగా ఉంటుంది, లోపల ఉన్న ఎరువులను ఫెర్టిలైజర్ తీసుకోలేదు వేరు ఆ చిన్న ఏజ్లో. అప్పుడు మనం ఆ వేరుకు హ్యూమిక్ యాసిడ్, సీవిడ్ అందించినట్లయితే ఇమీడియట్ గ్రోత్ అనేది రావడం జరుగుతుంది. మనం డ్రించింగ్ పద్ధతి ద్వారా మనము అది ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మీరు వాడవచ్చు అది. దాని తర్వాత మళ్ళీ 20 రోజులు 20 డేస్ తర్వాత నుండి ప్రతి 1 వీక్ 10 డేస్, మ్యాక్సిమం 10 డేస్ నుంచి 20 డేస్ తర్వాత ప్రతి 10 డేస్కు 1 కేజీ 1 ఎకరాన తీగజాతి కూరగాయలలో 1 కిలో హ్యూమిక్, 1 కిలో సీవిడ్ అనేది మీరు కంటిన్యూగా రెగ్యులర్గా వాడండి. గ్రోత్ సరిగా లేదు, ప్రాపర్గా ఆకులు లేవు, గ్రోత్ వస్తలేదు, చలికాలంలో ఒక్కొక్క టైంలో సరిగా గ్రోత్ రాదు,
తర్వాత నెక్స్ట్ మనకు ఈ ఎండాకాలం మేలో అప్పుడు కూడా కొంత ఇబ్బంది అవుతుంది. ఇటువంటి టైంలలో ఒక ఎకరాన మనము 2 కేజీలు కూడా ఇచ్చుకోవచ్చు. సీవిడ్ కానీ హ్యూమిక్ కానీ డ్రిప్లో ఇవ్వాలి. స్ప్రేలు మాత్రం చేసుకోవద్దు. మ్యాక్సిమం తప్పని పరిస్థితిలో అయితే స్ప్రే చేస్తే ఒక 1 గ్రామ్ పర్ లీటర్ వేసుకొని స్ప్రే చేసుకోండి. బట్ మ్యాక్సిమం నా సజెషన్ ప్రకారం స్ప్రే చేసుకోవద్దు. మీరు డ్రిప్లో ఇవ్వండి. ఒక ఎకరాన 1 కేజీ హ్యూమిక్, 1 సీవిడ్. ఇది ప్రతి 10 రోజుల్లో 1 కిలో ఇచ్చుకోండి. వీటిని మనము సపరేట్గా ఇచ్చుకోవచ్చు. డ్రిప్లో మీరు వాటర్లో కలుపుకొని హ్యూమిక్ను సీవిడ్ను హ్యూమిక్ కిలో సీవిడ్ కిలో 2 కలిపి ఇచ్చుకోవచ్చు. లేదు హ్యూమిక్ సీవిడ్ సపరేట్ ఇచ్చుకోవచ్చు. లేదు ఎన్పికే ఫెర్టిలైజర్ 1261 319 వీటిలలో కూడా 1 కిలో హ్యూమిక్ 1 కిలో సీవిడ్ కలుపుకొని ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా మీరు కంటిన్యూ కనుక వాడినట్లయితే మీకు తీగజాతి కూరగాయల్లో మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మీరు బ్యాక్ సైడ్లో చూస్తున్నది కీర పంట. ఇది దాదాపు 10 గుంటలు ఉంటుంది కీర. ఈ కీర కూడా మంచి క్రాపు. ఎవరైనా రైతులు వేయాలనుకుంటే వేసుకోండి. బట్ ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఎక్కువ వేయకండి. ఒక 10 గుంటలు 15 గుంటలు 20 గుంటలు ఆ విధంగా కనుక వేసుకున్నట్లయితే అంటే పావు ఎకరం నుండి అర్ధ ఎకరం వరకు వేసుకుంటే ఒక సపోర్ట్గా మీరు వేరే ఏదైనా పంట వేస్తే ఇది ఒక సపోర్ట్గా మంచి మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇందులో మినిమం మీకు ఒక 10 గుంటలలో వేసుకున్నట్లయితే మీకు మినిమం ఒక 30 నుండి 40 వేల ఆదాయం ఇందులో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కీర అనేది మంచిది. ఈ కీరకు సంబంధించిన వీడియో సపరేట్ చేస్తాం. మీకు కీర ఎట్లా సాగు చేయాలి, ఎంత దూరం పెట్టుకోవాలి, విత్తనాలు ఏంది, దిగుబడి ఎంత వస్తుంది అనేది చేస్తా. ఈరోజు ఇది దాదాపు మనకి ఇప్పుడు చూస్తున్న కీర అనేది ఈస్ట్ వెస్ట్ వల్ల జబా. ఇది మనము దాదాపు ఇది 47 డేస్ క్రాపు. కటింగ్ 3 కటింగ్లు అయినాయి. దాదాపు డే బై డే 3 క్వింటాల్స్ అనేది కటింగ్ అవుతుంది. మనకు మంచి దిగుబడి వస్తుంది. సో ఈ కీరలో కూడా హ్యూమిక్ యాసిడ్ వాడడం జరిగింది. జనరల్గా 10 గుంటలలో డే బై డే క్వింటాల్నర మ్యాక్సిమం 2 క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది కీర జనరల్గా దాని కెపాసిటీని బట్టి. బట్ సీవిడ్ హ్యూమిక్ రెగ్యులర్గా నేను 1 వీక్ 10 డేస్కి ఒకసారి కంటిన్యూగా ఇస్తుంటాను డ్రిప్లో. కాబట్టి నాకు దాదాపు 2.5 నుంచి 3 క్వింటాలు మొన్న 3 క్వింటాలు, ఇవాళ 3 క్వింటాలు. స్టార్టింగ్ కాబట్టి 2 క్రాపులు క్వింటాల్నర వచ్చింది. ఇప్పటి నుంచి డే బై డే మనకు 2.5 నుండి 3 క్వింటాలు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది 10 గుంటలలో. కాబట్టి ఎక్సలెంట్ దిగుబడి అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఇటువంటి ఫెర్టిలైజర్లు వాడితే. ఇదే విధంగా బోరాను, తర్వాత కాల్షియం మైక్రో న్యూట్రియంట్స్ స్ప్రే చేయడము కంపల్సరీగా. ఇటువంటి మైక్రో న్యూట్రియంట్స్లో కూడా నానో గోల్డ్ ఉంది, ఎక్సలెంట్ యూజ్. లేదంటే మీకు ఏమైనా దొరికితే లోకల్లో అవి కానీ ఇటువంటి కంపల్సరీగా మీరు ఓన్లీ ఎన్పికే ఫెర్టిలైజర్లు కాకుండా ఇవి కూడా స్ప్రేలు డ్రిప్పులలో ఇచ్చినట్లయితే మీకు అనుకున్న ఆదాయము ఈ తీగజాతి కూరగాయలలో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది చాలామంది అడుగుతున్నారు, హ్యూమిక్ సీవిడ్ వరిలో వాడుతున్నారు సార్, రిజల్ట్ బాగానే ఉండంటారు, మరి ఇవి బీరలో వాడచ్చా, కాకెరలో, వంకాయ ఇటువంటి కీరలో వాడచ్చా అని అడుగుతున్నారు. ఇది ఈ విధంగా తీగజాతి కూరగాయలలో మీరు కనుక హ్యూమిక్ సీవిడ్ కంటిన్యూగా వాడినట్లయితే మీకు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. సో ఇది మీరు ఏవైనా కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటువంటి వీడియోస్ కావాలని కింద కామెంట్లో ఇవ్వండి. మీరు కామెంట్లో అడగండి, మీకు దానికి సంబంధించిన వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తా. సో ఇది మనకు దీనికి సంబంధించిన వివరాలు. ఈ వీడియో చూసిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.